ఇంతలో అక్కడ నుంచి త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ లేచింది. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ రామాయణాన్ని కొనసాగించాలి. ఆవిడ లేచింది, మీ మొహం ఏడ్సా అలాగండి, రాజు దగ్గరికి వెళ్ళొద్దండి. కూర్చున్నారు. మీకు ఒక్క మాట చెప్తాను వినండి. ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కల కలలారా లేదు, పరమ యథార్థమైన విషయాన్ని చూసినట్టు చూశాను. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించినటువంటి వాడై, మెడలో తెల్లటి పుష్పమాలలు వేసుకున్నవాడై రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో బయలుదేరి వచ్చారు. అక్కడ నుంచి వచ్చి ఆ హంసలు మోస్తున్నటువంటి రథం నుంచి మదించినటువంటి వృషభములు పూంచినటువంటి ఒక రథం మీదకి మారుతున్నారు. మారుతూ మధ్యలో 4 దంతములున్నటువంటి ఏనుగు మీదకి దిగారు. దిగి ఆ ఏనుగు తెల్లగా ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వత శిఖరం మీద సీతమ్మ తల్లి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని కూర్చునుంది. సీతమ్మ తల్లికి చెయ్యిచ్చి రామచంద్రమూర్తి ఆ 4 దంతముల ఏనుగు మీదకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వృషభములు పూంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి సూర్యచంద్రులిద్దరినీ తన చేత్తో ఇలా నిమిరింది. నిమిరి వెళ్ళిపోతోంది. ఎందుకని? అమ్మవారి యొక్క సౌభాగ్యం కదా. తాటంక జుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి తాటంకాలు కదా. తాటంకాలు ఆరదాని 5వ గుర్తు. అందుకని ఒకసారి ఇలా అనుకుంది, అమ్మయ్య రాముడు తిరిగి వచ్చాడని. అదే సూర్యచంద్రుల్ని నిమరణం. స్వప్నశాస్త్రంలో ఇంకో రహస్యం, సూర్యచంద్రులిద్దరినీ ఏ స్త్రీ అయినా నిమిరినట్టు కలొస్తే చాలా తొందరలో భర్తతో కలిసి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని గుర్తు. అందుకని సీతమ్మ తల్లికి ముందు ముందు మంచి జరగబోతోంది, శుభం వేచి ఉన్నది అని చెప్పింది ఆ తల్లి. చెప్పి వీళ్ళందరూ కలిసి ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరం దిశమాలోక్య జగామి పురుషోత్తమ. ఆ పుష్పక విమానం ఎక్కి వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాలసముద్రం మధ్యంలో ఒక పెద్ద కొండ మీద హేమసింహాసనం, సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని నానాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంది. వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాత్రి మూర్ధ్యస్థితం అని ఆ శంకర భగవత్పాదులు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తిని గురించి స్తోత్రం చేస్తారు. సౌమిత్రి యుక్తం అని భద్రాద్రిమూర్ధి స్థితం అని ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసినట్టుగా ఎడమతొడ మీద ఆ సీతమ్మ తల్లి కూర్చునుంది. కూర్చునున్నటువంటి రామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. సీతమ్మ తల్లి చంద్రమండలాన్ని గట్టిగా గాఢాలింగనం చేసుకుంది. అటువంటి సీతమ్మ రాముడు కూర్చునుండగా పక్కన దేవతలందరూ కలిసి నిలబడి మంగళవాయిద్యాలు మోగుతుండగా పుష్పవృష్టి కురుస్తుండగా దేవతలు వచ్చి రాముణ్ణి సేవిస్తున్నారు. నాకు విచిత్రం ఏమిటంటే రాముడు 2 చేతులతో కనపడలేదు. అప్పుడు రాముడు పరం బ్రహ్మ, పరం తత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణం. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మస్వరూపంగా సాక్షాత్కరించాడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే రూపజోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం అని వ్యాసమహర్షి చెప్పినట్టు అటువంటి పరబ్రహ్మస్వరూపంగా నాకు రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు. శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని మహానుభావుడు ఆయన 4 భుజములతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించారు. నేను ఆయనకి నమస్కారం చేశాను. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం రథేన కరయుక్తేన రక్తమల్యానులేపన పిబస్తైలం హ్రసన్ రుచ్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. రావణుడు గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. నల్లటి వస్త్రములు కట్టుకున్నాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నాడు, నూనె తాగుతున్నాడు. దక్షిణ దిక్కుగా రథం వెళ్ళిపోతోంది.
ఆ గాడిదల మించి కింద పడిపోయాడు. దక్షిణ దిక్కుకి తల ఉండేటట్టుగా పడిపోయాడు. లేచాడు, మెడలో గన్నేరు పువ్వుల మాలలేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. పెద్ద మల హ్రదంలో దిగబడిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ బోడిగుండుతో ఉన్నటువంటి ఎర్రబట్టలు కట్టుకున్న ఒక స్త్రీ పాశం పట్టుకుని వచ్చింది. మల హ్రదంలో పడిపోయిన రావణాసురుడి మెడకి పాశం వేసి పైకి లాగింది. లాగి పాశం పట్టుకుని పశువుని తీసుకెళ్లినట్టు దక్షిణ దిక్కుకి తీసుకుపోతోంది. ఆవిడ వెనకాతల తప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ ఒంటె, మొసలి మొదలైనటువంటి వాహనములనెక్కి దక్షిణ దిక్కుగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎర్రబట్టలు కట్టుకున్నటువంటి స్త్రీలు ఒంటికి నూనె రాసుకుని నూనె తాగుతూ అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ వీళ్ళని తీసుకుపోతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం 4 దంతములతో కూడినటువంటి ఏనుగు మీద కూర్చునున్నాడు. ఆకాశంలో నిలబడ్డాడు. 4 మంత్రులు చుట్టూ గొడుగులు పట్టారు. సేవింపబడుతున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ వానరము ఈ లంకాపట్టణంలో ఉన్న ఇళ్లన్నింటినీ అగ్నిహోత్రానికి బలి చేసింది. అగ్నిహోత్రం ప్రతి ఇంట పెరిగిపోతోంది. హాతాతహ పుత్రక కాంతమిత్ర హ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బహుదా బ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ కొడుక, ఈ కేకలే. లంకంతా బూడిదైపోతోంది. అటువంటి కళని నేను చూశాను. నేను చూసిన కళ యథార్థం. ఈ తల్లికి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. ఏమిటి నమ్మకం? అదిగో నిష్కారణంగా సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కట్టుకున్న పట్టుపుట్టం తనంత తాను కొంచెం కిందకి జారింది. పైగా పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహృష్ట. అదిగో ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది. అనేకమైనటువంటి శకునములతో పాటు ఈ శకునం కూడా చెప్పింది త్రిజట. అదిగో ఆ పైన కూర్చున్నటువంటి ఆ పక్షి ఉన్నదే, ఆ పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది. అందుకని ఈ సీతమ్మకి మంచి రోజులు రాబోతున్నాయి. చూడండి, ఆవిడ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా తల్లి ఆవిడికి శుభశకునములు శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. నా మాట వినండి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. మీరు బతికి బట్ట కట్టాలనుకుంటే, ఇన్నాళ్లు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామబాణములు వచ్చి పడిపోకుండా ఉండాలనుకుంటే, మీ భయం పోవాలనుకుంటే, మీరు ఒక్కసారి వచ్చి ప్రణిపాత ప్రసన్నాహి ఒక్కసారి ప్రణిపాతం చెయ్యండి. ఆ తల్లి ముందు పడిపోండి. పడిపోతే ఆ తల్లి మిమ్మల్ని క్షమిస్తుంది. ఆవిడ మాతృస్వరూపిణి. అమ్మ నోటి వెంట మాట కూడా అనక్కర్లా. ఆవిడ దగ్గర పడిపోయారా, అరే రే నా బిడ్డలని మిమ్మల్ని రక్షించేస్తుంది. నా మాట వినండి, పడిపోండి. ఈ సీతమ్మ తల్లికి శుభం ఉంది. ఈవిడ సాక్షాత్ లక్ష్మి. తొందరలో రావణాసురుడు మరణిస్తాడు. లంక విభీషణుడు ఏలుతాడు. సీతమ్మకి రాముడితో కలిసి పట్టాభిషేకం జరిగి తీరుతుంది అని త్రిజట చెప్పినటువంటి శుభవాక్యం దగ్గర ఆపుదాం.